Good morning, students. Today మనం quadratic expressions చెప్పుకుంటాం కదా. Start చేద్దాం. Topic name third unit అమ్మాయిది quadratic expression. Quadratic expression. Next problem. దాంట్లో మనం కంటిన్యూషన్ లో నెక్స్ట్ కామన్ రూట్స్ గురించి చెప్పుకున్నాం కదా. లాస్ట్ క్లాస్ లో మనం కామన్ రూట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో కూడా కామన్ రూట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇఫ్ ద equations x square plus ax plus b equal to 0 and x square plus cx plus d equal to 0 have a common root and the first equation has equal root. First equation has equal roots. Then prove that 2 into b plus d equal to ac. 2 into b plus d equal to ac. Once again, listen all of you. If the equations x square plus ax plus b equal to 0 and x square plus cx plus d equal to 0 have a common root and the first equation has equal roots, then prove that 2 into b plus d equal to ac. ఇక్కడ మనకి రెండు సమీకరణాలు ఇచ్చాడు. x square plus ax plus b equal to 0 అనే సమీకరణానికి x square plus cx plus d equal to 0 అనే సమీకరణానికి ఉమ్మడి మూలకం ఉన్నట్లయితే మరియు మొదటి సమీకరణానికి సమాన మూలాలు ఉన్నట్లయితే 2 into b plus d equal to ac అని చూపించండి. ఓకే, చూద్దాం. ఫస్ట్ రెండింటికి కూడా కామన్ రూట్ అన్నాను కదా. కామన్ రూట్ తీసుకుందాం. let alpha be the common root of two equations. రెండింటిని కూడా కామన్ రూట్ అంటే ఆల్ఫా అనే దాన్ని తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ రెండింటిని కూడా కామన్ రూట్ ఆల్ఫాయే కాబట్టి మనం సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ డి ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఈక్వేషన్ 1. మనకి ఇంకా మన కండిషన్ ఏమి ఇచ్చినామా? ద ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్ తీసుకుందాం. ఆల్సో the first equation has equal roots. అంటే ఒక రూట్ ని ఆల్ఫా అని తీసుకున్నాం కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ కి x స్క్వేర్ కదా, సెకండ్ ఇది పవర్ ఆఫ్ 2 లో ఉంది కాబట్టి దీనికి కంపల్సరీ ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం ఒక రూట్ ని ఏమని తీసుకున్నాం? ఆల్ఫా అని తీసుకున్నాం. ఈక్వల్ రూట్స్ కాబట్టి సెకండ్ రూట్ కూడా ఏముంటుంది? ఆల్ఫాయే ఉంటుంది. సెకండ్ రూట్ కూడా ఆల్ఫాయే ఉంటుంది. సో ఆల్ఫాయే ఉంటుంది కదా. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ ఈక్వల్ రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ఈక్వల్ టు
0. ఆ సమీకరణానికి మనం ఈక్వల్ రూట్స్ తీసుకున్నట్లయితే వాటిని ఏమనుకున్నామంటే ఆల్ఫా కామా ఆల్ఫా అనుకున్నాం. అప్పుడు ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ b బై a అంటే a బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ a. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మైనస్ b బై a కదా ఫార్ములా. మైనస్ b అంటే ఇక్కడ ఏముందమ్మా b ప్లస్ లో a ఉంది కాబట్టి a బై a. a అంటే ఎంత 1 కాబట్టి మైనస్ a బై 1 ఈక్వల్ టు మైనస్ a. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు c బై a. c ప్లస్ లో ఏముంది b బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు b. therefore ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది b వచ్చింది. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది. దీన్ని ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అనుకోవచ్చమ్మా 2 ఆల్ఫా అనుకోవచ్చు కదా. 2 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a బై 2. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a బై 2 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు b వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 లో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ లోనేమో b సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ లోనేమో b సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ లోనేమో ప్లస్ c ఇంటూ ఆల్ఫా ప్లస్ లోనేమో మైనస్ a బై 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ a బై 2 ప్లస్ d ఈక్వల్ టు 0 ప్లస్ d ఈక్వల్ టు 0. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. 2b ప్లస్ 2b మైనస్ ac ప్లస్ 2d ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీసినట్లయితే b ప్లస్ d మైనస్ ac ఈక్వల్ టు 0. 2 ఇంటూ b ప్లస్ d ఈక్వల్ టు ac. ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. అదే కదమ్మా మనం ప్రూవ్ చేయమన్నాడు. సో మనం ఆల్ఫా అనేది ఒక కామన్ రూట్ అని తీసుకున్నట్లయితే ఆల్ఫా అనేది సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయన్నాడు కాబట్టి ఆల్రెడీ మనం ఆల్ఫా అనేది ఒక దాన్ని తీసుకున్నాం కాబట్టి సెకండ్ రూట్ కూడా ఏం తీసుకోవాలి ఆల్ఫానే తీసుకోవాలి. ఆల్ఫానే తీసుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మనకి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a వచ్చింది. అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a బై 2. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు b వచ్చింది. ఈ రెండింటిని కూడా మనం ఫస్ట్ ఈక్వేషన్ లో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి 2 ఇంటూ b ప్లస్ d ఈక్వల్ టు a. అదేదైతే ప్రూవ్ చేయమన్నాడో దాన్ని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ అమ్మా next one is the equation the quadratic equations ax square plus bx plus c equal to 0 comma 0 and ax square plus 2cx plus b equal to 0. ax square plus 2cx plus b equal to 0 have a common root.
have a common root, then show that a plus 4b plus 4c equal to 0. A plus 4b plus 4c equal to 0. మన సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇది కూడా సొల్యూషన్ కామన్ రూట్ తీసుకోమన్నాడు కదా. లెట్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అమ్మా. లెట్ ఆల్ఫా బి ద కామన్ రూట్ ఆఫ్ equations then alpha అనేది కామన్ రూట్ అన్నట్లయితే ఆల్ఫా ప్లేస్ లో x ప్లేస్ లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశారు. a alpha square plus b alpha plus c equal to 0. This is equation 1. Next a alpha square plus 2c alpha plus b equal to 0. This is equation 2. So now 1 minus 2 చేద్దాం. 1 minus 2 చేసినట్లయితే చూడండి 1 minus 2 చేద్దాం. 2 చేసినట్లయితే a alpha square plus b alpha plus c minus a alpha square plus 2c alpha plus b equal to 0. 0 minus 0 అవుతుంది కదా. రైట్ సైడ్ ఏమో ఒక సైడ్ చేస్తాం, ఆ లెఫ్ట్ సైడ్ ఏమో కూడా ఒక సైడ్ చేస్తాం. 0 minus 0 0 కాబట్టి 0 చేస్తాం. నెక్స్ట్ a alpha square plus b alpha plus c మైనస్ తో మల్టిప్లై చేస్తాం. a alpha square minus 2c alpha minus b equal to 0. a alpha square క్యాన్సిల్ అయిపోతుంది. రెండిట్లో నుంచి కనుక మనం ఆల్ఫా 2b alpha నుంచి 2c alpha నుంచి ఆల్ఫా కామన్ చేద్దాం. ఆల్ఫా కామన్ చేసినట్లయితే b minus 2c మిగులుతుంది. b minus 2c మిగులుతుంది ప్లస్ c minus b equal to 0. b minus 2c equal to b alpha plus c minus a alpha square minus 2c alpha minus b equal to 0. a alpha square cancel అయిపోయింది. ఈ రెండిట్లో నుంచి ఆల్ఫా కామన్ తీసినట్లయితే b minus 2c plus c minus b equal to 0. నెక్స్ట్ alpha into b minus 2c ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీసినట్లయితే b minus c equal to 0 వస్తుంది. alpha into b minus 2c equal to b minus c ని అటువైపు తీసుకెళ్ళిపోవాలి. b minus c ని అటువైపు తీసుకెళ్ళిపోవాలి. నెక్స్ట్ alpha equal to b minus c by b minus 2c. b minus c by b minus 2c. చూడమ్మా ఇక్కడ ప్రాబ్లం రాంగ్ తీసుకున్నాం. ఇక్కడ 2b alpha a alpha square plus 2b alpha ఇక్కడ 2bx ax square plus 2bx plus c equal to 0. నెక్స్ట్ 2b alpha కదా, మైనస్ చేద్దాం. a alpha square plus 2b alpha plus c minus a alpha square minus 2c alpha minus b equal to 0. alpha square ఏమైపోయినాయి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి 2 alpha కామన్ తీసేస్తాం. 2 alpha కామన్ తీసినట్లయితే b minus c మిగులుతుంది. b minus c మిగులుతుంది ప్లస్ c minus b equal to 0. c minus b equal to 0. 2 alpha into b minus c equal to మైనస్ కామన్ ఉంది. అప్పుడు ఇక్కడ b minus c అనేది వస్తుంది. 2 alpha into b minus c equal to నెట్ వైపు తీసుకెళ్ళిపోవాలి. b minus 2 alpha equal to b minus c by b minus 2 alpha equal to 1 alpha equal to 1/2 వచ్చింది. ఇందాక మన ప్రాబ్లం లో ఇక్కడ ax square plus 2bx కదా, నేను bx ఇక్కడ 2 ఉంటదమ్మా. ప్రాబ్లం లో 2 ఉంటది.
అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో ఆల్ఫా ఉన్న చోటగా 1/2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే a into 1/2 whole square plus b into 2b into 1/2 2b into 1/2 plus c equal to 0 a into 1/2 whole square అంటే 1/2 2 cancel b plus c equal to 0. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని LCM ఫైండ్ చేయాలి. LCM ఫైండ్ చేసినట్లయితే a plus 4b plus 4c equal to 0. మళ్ళీ ఏం చూపించుకున్నాడు? a plus 4b plus 4c equal to 0. That is answer. Okay, right on. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా కరెక్ట్ చేసేస్తాను. Next problem. If the quadratic equations is x square plus 4ax plus 3 equal to 0, x square plus 4ax plus 3 equal to 0 and 2x square plus 3ax minus 9 equal to 0. 2x square plus 3ax minus 9 equal to 0 have a common root. Then find the values of a and the common roots. A common roots ఏంటో కూడా మనం నోట్ చేయాలి. ఇప్పుడు మనకి కామన్ రూట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి మనం ప్రూవ్ చేయమన్నాడు. కానీ ఇప్పుడు ఆ కామన్ రూట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఏ వాల్యూ కూడా మనం కనుక్కోవాలి. కామన్ రూట్స్ వన్ కనుక్కోవాలి. అలాగే ఏ అనే దానిలో కూడా మనం కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ సేమ్ ప్రాసెస్. లెట్ ఆల్ఫా బి ద common root of equations are x square plus equations then alpha square plus 4a alpha plus 3 equal to 0. This is equation 1. X square plus 4a alpha plus 3 equal to 0. Next 2 alpha square plus 3a alpha minus 9 equal to 0.
0. This is equation 2. First equation 1 into 2 చేద్దాం. Equation 1 into 2 చేద్దాం. Equation 1 into 2 చేసినట్లయితే equation ని 1 ని 2 తో మల్టిప్లై చేద్దాం. 2 alpha square plus 2 తో మల్టిప్లై చేసినట్లయితే 8 alpha plus 6 equal to 0. Plus 6 equal to 0. దీనికి equation 3 అని. Equation 3 అని. అప్పుడు 3 minus 2 చేద్దాం. Now 3 minus 2. Now 3 minus 2. 3 minus 2 చేసినట్లయితే 2 alpha square plus 8a alpha plus 6 minus 2 alpha square plus 3a alpha minus 9 equal to 0. Minus 9 equal to 0. Minus 9 equal to 0. Minus multiply చేస్తారు. 2 alpha square plus 8a alpha plus 6 minus తో multiply చేస్తారు. Minus తో multiply చేసినట్లయితే 2 alpha square minus 2 alpha square minus 3a alpha plus 9 equal to 0. Plus 9 equal to 0. 2 alpha square cancel. 8a alpha minus 3a alpha 5a alpha. 9 plus 5 15 equal to 0. 9 plus 6 plus 9 equal to 15 kada. 5a alpha plus 15 equal to 0. 5a alpha equal to minus 15. Alpha equal to minus 15 by 5a. Alpha equal to minus 15 by 5a. ఇది ఎంత వస్తుందమ్మా 3. Alpha equal to minus 3 by 8. Alpha equal to minus 3 by 8. మనకి 8a alpha లో నుంచి 3a alpha తీసేసినట్లయితే మనకి 5a alpha వచ్చింది. 6 plus 9 equal to ఎంత వచ్చింది 15 వచ్చింది. 5a alpha equal to minus 15. Alpha equal to minus 15 by 5a. 5 15 లో 3 times cancel అవుతుంది కదా. Alpha equal to minus 3 by a. Okay, right. Next alpha equal to 3 by a వచ్చింది కదమ్మా. ఇప్పుడు alpha equal to 3 by a ని equation 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Alpha equal to 3 by a ని from equation 1 alpha equal to 3 by a ని equation 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 by a whole square plus 4a into 3 by a plus 3 equal to 0. Plus 3 equal to 0. Plus 3 equal to 0. తర్వాత a cancel అయిపోతాయి. 9 by a square minus 4 3s are 12 plus 3 equal to 0. 9 by a square minus 9 equal to 0. 9 by a square equal to 9. a square equal to ఏం రాసుకోవచ్చు 9 by 9 అని రాసుకోవచ్చు కదా. 9 by 9 అంటే 1. a square equal to ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. అంటే a equal to ఎంత వస్తుంది a square equal to 1 వచ్చిందంటే a equal to square root of 1 వస్తుంది. అవునా. square root of 1 అంటే plus or minus
a equal to మనకు ఎంత వచ్చింది plus or minus 1 వచ్చింది. Now the common roots are the common root is common root కనుక్కోమన్నాడు కదా మనల్ని. Now the common root is a equal to plus or minus 1 వచ్చింది. మనకు alpha equal to minus 3/a వచ్చింది కదా. కామన్ రూట్ అంటే ఆల్ఫా అనుకున్నాం. అంటే ఆల్ఫా వాల్యూ కడితే మనం సరిపోతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ కట్టమన్నాడు, ఏ వాల్యూ చూడమా a equal to plus or minus 1 వచ్చింది అవునా. ఫస్ట్ మనం ఆల్ఫా వాల్యూ కడదాం. ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఏ వచ్చింది కదా -3 ప్లస్ ఆర్ మైనస్ a అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చింది. అంటే ఆల్ఫా ఈక్వల్ టు మనకు ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చింది. కానీ కామన్ రూట్ రెండింటికి కూడా రూట్ ఒకటే కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు మనం ఒక వాల్యూనే ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు చూద్దాం. చూడండి ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చింది కదా. ఆల్సో when a equal to plus or minus 1, when plus or minus 1, the given equations are reduces to a equal to plus or minus 1 అని మనం ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఏ ఉన్న చోటల్లా ప్లస్ ఆర్ మైనస్ 1 పెట్టుకోవాలి. అర్థమైందమ్మా. x స్క్వేర్ ప్లస్ 4ax ప్లస్ 3 ఈక్వల్ టు 0 కామా 2x స్క్వేర్ ప్లస్ 3ax మైనస్ 9 ఈక్వల్ టు 0. మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి a ఈక్వల్ టు ప్లస్ 1 తీసుకోండి. a ఈక్వల్ టు ప్లస్ 1 తీసుకోండి. ప్లస్ 1 తీసుకున్నట్లయితే a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 కదా. దాంట్లో a ఈక్వల్ టు ప్లస్ 1 తీసుకున్నాం. ప్లస్ 1 తీసుకుని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x స్క్వేర్ ప్లస్ a ప్లస్ లో 1 పెట్టుకోండి. 4ax ప్లస్ 3 ఈక్వల్ టు 0 కామా 2x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 ఇంటూ x మైనస్ 9 ఈక్వల్ టు 0. x మైనస్ 9 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 కామా 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 9 ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు ప్లస్ 1 తీసుకున్నట్లయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి ఎలా రెడ్యూస్ అవుతాయి అంటే ఈ విధంగా రెడ్యూస్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫైండ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 9 ఈక్వల్ టు 0. మన ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అని వచ్చింది అవునా. కామన్ రూట్ ఆల్ఫా తీసుకున్నాము. ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చింది. కామన్ రూట్ కానీ ఒకటే ఉండాలి కాబట్టి అది ప్లస్ 3 మైనస్ 3 చూద్దాం. ప్లస్ 3 మైనస్ 3 చూద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి x స్క్వేర్ ప్లస్ దీని ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే 3x ప్లస్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. అలాగే దీన్ని కూడా ఫ్యాక్టర్స్ కట్టాలి. 2x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 3x 9 2s are 9 2 into minus 9 equal to minus 18. ఆ రెండింటిని కూడా మనం యాడ్ చేసినట్లయితే ఎంత రావాలి ప్లస్ 3 రావాలి. అంటే 6x minus 3x తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో x కామన్ తీద్దాం. x ప్లస్ 3 ఇక్కడ 1 కామన్ తీద్దాం. x ప్లస్ 3 ఈ రెండింటిలో నుంచి x కామన్ తీసుకున్నట్లయితే x ఉంది x ప్లస్ 3. ఈ రెండింటిలో నుంచి 1 కామన్ తీసుకున్నట్లయితే 1 ప్లస్ 3. ఇక్కడ 2x కామన్ తీద్దాం. 2x కామన్ తీసుకున్నట్లయితే x ప్లస్ 3 2x into x 3x స్క్వేర్ 2x into 3 6x సరిపోయింది కదా. ఇక్కడ మైనస్ 3 కామన్ తీద్దాం. మైనస్ 3 కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ x ఉంటుంది ఇక్కడ ప్లస్ 3 ఈక్వల్ టు 0. మైనస్ 3 కామన్ తీసుకున్నట్లయితే x ప్లస్ 3. నెక్స్ట్ x ప్లస్ 1 into
x plus 3 equal to 0, comma 2x minus 3 into x plus 3 equal to 0. రెండింటికి కూడా కామన్ గా ఎక్కడ వచ్చింది? x plus 3 అనేది వచ్చింది. therefore the common root is x equal to minus. ఇక్కడ రెండింటిలో కూడా x plus 3 అనేది కామన్ గా వచ్చింది. అంటే x plus 3 ని x plus 3 equal to 0 అని తీసుకుంటే x plus 3 equal to 0 అని తీసుకుంటే x equal to ఎంత వస్తుంది? మైనస్. అంటే ఈ ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 0 కామన్ రూట్ ఇక్కడ రెండు ఉన్నాయి. రెండు ఉండకూడదు కదా, కామన్ రూట్ అంటే ఒకటే ఉండాలి కాబట్టి అది ప్లస్ 3 మైనస్ 3 అని చెప్పడానికి కోసం మనం a ఈక్వల్ టు ప్లస్ 1 తీసుకుని ఎంత చేసాం. అర్థమైందమ్మా? ఇప్పుడు a ఈక్వల్ టు ప్లస్ 1 తీసుకున్నప్పుడు మనకు కామన్ రూట్ ఎంత వచ్చింది? x ఈక్వల్ టు మైనస్. therefore the common root is x equal to minus 3. x equal to minus 3. Okay, that is the answer. Okay, write down. Next problem. ఇది ఎక్కడ లాస్ట్ ప్రాబ్లం ఇది. If the equations x square minus 6x plus 5 equal to 0, comma x square minus 3ax plus 35 equal to 0. X square minus 6x plus 5 equal to 0, comma 0 on x square minus 3ax 0 on x square minus 3ax plus 35 equal to 0 have a common root, then find a solution. Let alpha be the common root of equations, then alpha square minus 6 alpha plus 5 equal to 0, that is equation 1. Next, alpha square minus 3a alpha plus 35 equal to 0, that is equation 2. From equation 1 alpha square minus 6 alpha plus 5 equal to 0. దీనికి ప్రాక్టీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. alpha square minus 5 alpha minus
ఆల్ఫా ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీని నుంచి ఆల్ఫా కామన్ తీద్దాం. ఆల్ఫా కామన్ తీసినట్లయితే ఆల్ఫా మైనస్ 5 మిగులుతుంది. అవునా? ఇక్కడ -1 కామన్ తీద్దాం. -1 కామన్ తీసినట్లయితే ఆల్ఫా మైనస్ 5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ ఆల్ఫా మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0 కామా ఆల్ఫా మైనస్ 5 ఈక్వల్ టు 0. ఆల్ఫా ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈక్వల్ టు 5. ఆల్ఫా ఈక్వల్ టు 5. Then if ఆల్ఫా ఈక్వల్ టు 1 తీసుకోండి. ఆల్ఫా ఈక్వల్ టు 1 తీసుకోండి. 1 తీసుకున్నట్లయితే then సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. then 1 square then from 2 alpha square and 1 square minus 3a1 plus 35 equal to 0 plus 35 equal to 0. 1 minus 3a plus 35 equal to 0 minus 3a plus 36 equal to 0 minus 3a equal to minus 36 and a equal to 36 by 3. 36 by 3 ఎంత వస్తుంది? 12 వస్తుంది. therefore a equal to ఏ వాల్యూ కదా ఫైండ్ చేయమన్నాడు. ఎప్పుడు ఈ ఆల్ఫా ఈక్వల్ టు 1 అన్నప్పుడు a ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. ఓకే, ఎక్కించుకోండి. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు 5 తీసుకుందాం. ఆల్ఫా ఈక్వల్ టు if alpha equal to 5 then from equation 2 5 square minus 3a into 5 plus 35 equal to 0 plus 35 equal to 0. 25 minus 15a plus 35 equal to 0. 25 to 35 యాడ్ చేద్దాం. 60 minus 15a equal to 0. 15a equal to 0. 60 ని బయట తీసుకుందాం. 15 ని నెగటివ్ తీసుకెళ్తాం. a equal to ఎంత వస్తుంది? 60 by 15. 60 by 15. ఇది ఎంత టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? 4 కదా, 4 టైమ్స్. therefore a equal to ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఆల్ఫా ఈక్వల్ టు 1 అయినప్పుడేమో a ఈక్వల్ టు 12 వచ్చింది. ఆల్ఫా ఈక్వల్ టు 5 అయినప్పుడేమో a ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకే, ఏ వాల్యూని ఫైండ్ చేయమన్నాడు కదా, ఏ వాల్యూని మనం ఫైండ్ చేస్తాం. ఓకే, ఎక్కించుకోండి.